కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మనందరినీ ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క ప్రతిష్ట కూడికలో మనమందరం చేరి మన ప్రభుని స్తుతించి ఘనపరిచి ఆరాధించే భాగ్యం దేవుడు మనకు దయచేస్తాడు. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి ఎంతైనా మనము దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని మనం ఘనపరచాలి. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మనం ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ఎస్తేరు గ్రంథంలో మొదటి అధ్యాయంలో అహష్వేరోషు చేసినటువంటి విందులను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిగా 180 దినాలు అతడు విందు చేశాడు అని, ఆ విందు అతడు చేయటానికి కారణం తన రాజ్యం యొక్క ఘనతను అందరికీ తెలియచేయాలనే ఉద్దేశ్యంతో అతడు గొప్ప విందు చేశాడు. ఆ విందు 180 దినములు ఆ విందు చేసినట్లుగా మనం చూస్తాం. మొదటి అధ్యాయం 4వ వచనం చదివితే 4వ వచనంలో అతడు తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహాత్యతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనుపరిచెను. అది అహష్వేరోషు అనేక దినములు అనగా 180 దినములు అతడు విందు చేసి తన మహిమ గల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహాత్యతిశయ ఘనతలను కనుపరిచాడు. తన రాజ్యాన్ని, తన ఐశ్వర్యమును, తన ప్రభావాన్ని, తన ఘనతలను, తన మహాత్యాన్ని రాజులకు, అధిపతులకు, ఘనులకు, పరాక్రమశాలులకు, సమస్థానాధిపతులకు తెలియచేయాలని అతడు ఈ విందు చేశాడు అని చెప్పి చూస్తున్నాం. తనకున్నటువంటి ఔన్నత్యం ఏంటో, తనకున్నటువంటి ఘనత ఏంటో, తన రాజ్యం యొక్క ప్రభావం ఏమిటో అందరూ తెలుసుకోవాలని గొప్ప గొప్ప వారందరినీ కూడా ఆయన పిలిచి, అందరినీ కూడా సమకూర్చి 180 దినాలు ఆయన తన రాజ్యం యొక్క ఘనతను కనుపరుస్తూ వచ్చాడు. 180 రోజులు అతడు తన రాజ్యాన్ని గూర్చి కనుపరుస్తూ చేసిన విందులు, అందరూ కూడా ఆ విందులో పాలు పంపులు పొందారు, సంతోషించారు. అహష్వేరోషు యొక్క రాజ్యం యొక్క గొప్పతనం ఏంటో, అతని యొక్క ప్రభావం ఏంటో, అతని శక్తి ఏంటో అందరూ కూడా గ్రహించారు. ఇది ఇలాగ జరిగిన తరువాత మరలా అతడు 7 దినములు మరలా అతడు విందు చేసినట్లుగా చూస్తాం. ఇది రెండవది. 5వ వచనం చదవండి ఒకసారి. ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషాను కోటలో నున్న అల్పులకేమి, ఘనులకేమి, జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో
7 దినములు విందు చేయించెను. ఇది 7 దినముల విందు. మరొక విందు ఈయన చేయించాడు. ఈ విందును ఎవరి కొరకు చేశాడు అనంటే, తన కోటలో ఉన్నటువంటి అల్పులకి, ఘనులకి, జనులందరికీ కూడా అతడు ఈ విందుని చేశాడు. 180 రోజులు చేసిన విందుకేమో వెలుపట్టు నుంచి అందరిని పిలిచాడు. ఇప్పుడు 7 రోజుల విందుకేమో తన కోటలో ఉన్నటువంటి ఘనులైన వారికి, అలాగే అల్పులైన వారికి, తన జనులందరికీ కూడా ఈ యొక్క విందు చేశాడు. అంటే ఆ 180 రోజులు విందు ఘనంగా జరిగినందుకు ఇది కృతజ్ఞత అనుకుంటా. అది సక్సెస్ అయిందని ఇది థ్యాంక్స్ గివింగ్ లాగా పెట్టినట్టున్నాడు 7 రోజులు. ఈ 7 రోజులు విందు ఏర్పాటు చేసి ఈ విందుకి తన కోటలో ఉన్న వారందరిని కూడా పిలిచాడు. కోటలో ఉన్న వారిని పిలిచి ఎక్కడ ఏర్పాటు చేశాడు ఈ విందు? వెన్ను ఎక్కడ అని అంటే, ఎక్కడంట? కోట, రాజు కోటలో ఒక తోట ఉంది. ఆ తోట ఆవరణములో ఈ విందుని ఏర్పాటు చేశాడు. అదొక గార్డెన్ అన్నమాట, అదొక వనం. ఆ వనములో, ఆ తోటలో ఈ విందుని ఏర్పాటు చేశాడు. అయితే ఆ తోటలో ఈయన ఏర్పాటు చేసినటువంటి విందును గూర్చి ఇంకా మనం పరిశీలన చేస్తే, ఆ విందు యొక్క ఏర్పాట్లు లేక సిద్ధపాటు ఎలా ఉంది, ఏమేమి ఏర్పాట్లు చేశాడు, ఈ విందుకి అతడు ఎలాగూ ఆ యొక్క తోట అంతటిని డెకరేట్ చేశాడు, ఆ ఆవరణం అంతటిని ఎలాగూ సిద్ధపరిచాడు అనే విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తే, అక్కడ 6వ వచనం రాయబడుతుంది, ధవళ ధూమ్ర వర్ణము గల అవిసెనారతో చేయబడిన తాళ్ళు అన్నాడు. అక్కడ అవిసెనారతో చేయబడిన తాళ్ళు ఉపయోగించాడు. ధవళ ధూమ్ర వర్ణం అంటే, ధవళము అంటే తెలుపు, ధూమ్రము అని అంటే యాష్ కలర్. ఇలాగూ ధవళ ధూమ్ర అంటే తెలుపు, బూడిద రంగు, ఈ 2 కలర్లతో చేయబడినటువంటి అవిసెనార తాళ్ళు, ఆ తాళ్లను అతడు సిద్ధపరిచేటట్లుగా చూస్తున్నాం. తరువాత చలువరాతి స్తంభములు అని చూస్తాం. ఏ స్తంభాలంట? చలువరాతి స్తంభములు, చలువరాతి స్తంభాలు. ఇది పాలరాయి. ఆ దినాల్లో ఇది చాలా ఘనమైంది. పాలరాతితో చేసిన స్తంభాలు, దీన్ని మార్బుల్ అన్నాడు ఇంగ్లీష్లో. అలాంటి స్తంభాలు నిలబెట్టి ఆ స్తంభాలు అలంకరించినట్లుగా మనం చూస్తున్నాం. ఇవి చలువరాతి స్తంభాలు అని చూస్తున్నాం. పాలరాతితో చేసిన స్తంభాలు అక్కడ ఉన్నాయి. ఆ స్తంభముల మీద వెండి కమ్ములు ఉన్నాయంట. ఆ స్తంభాల మీద ఏమున్నాయి? వెండి కమ్ములు ఉన్నాయి. ఆ పైన వెండి కమ్ములు ఉన్నాయి అన్నమాట ఆ స్తంభాల మీద. ఆ వెండి కమ్ములకు అతడు ఈ తాళ్లను తగిలించింది. తర్వాత తెలుపు, ఊదా రంగు కలిపిన తెరలు దాని మీద, వాటి మీద వేలాడదీశాడు. తెరలు ఏం చేశాడు? వేలాడదీశాడు. ఆ స్తంభాలకి ఈ తెరలు వేలాడదీశాడు.
తర్వాత చూస్తున్నాము, ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు వర్ణము గల చలువరాతి నేలంట. అదేనా, ఈ చలువరాతి నేల పాలరాయే, కానీ ఈ పాలరాయిలో ఏమున్నాయి ఇవి అని అంటే, ఏమేమి రంగులంట? ఎరుపు, తెలుపు, పసుపు, ఏమన్నా నలుపు. ఇలాగూ పాలరాతితో, చలువరాతితో అతడు చేసినటువంటి అతని ఆ నేలంట అలాంటి నేలగా ఉంది. అది ఎరుపు, తెలుపు, పసుపు, అలాగే నలుపు రాళ్ళు, పాలరాళ్లతో దాన్ని ఏర్పాటు చేశాడు. అలాంటి నేల మీద అంతా అందంగా చలువరాతితో ఉన్నటువంటి ఆ నేల మీద, ఆ ఫ్లోర్ మీద అతడు ఆ విందులు చేయటానికి దాన్ని అలాగూ ఏర్పాటు చేశాడు అని చెప్పి మనం చూస్తాం. అయితే మనము ఆ మాటను మనం పరిశీలన చేస్తే అక్కడ పసుపు రాయి మనం చూస్తాం. పసుపు, ఈ పసుపు అనేది తెలుగులో అయితే పసుపు అని రాశాడు, కానీ ఇంగ్లీష్లో అయితే బ్లూ అని రాశాడు. అందుకే ఆ చిత్రంలో మీకు ఆ బ్లూ కలర్ రాళ్ళు కనపడుతున్నాయి. అదిగో ఎరుపు, తెలుపు, నలుపు, అలాగే బ్లూ కలర్. అదేనా, తెలుగులో అయితే పసుపు అని రాశాడు, కానీ ఇంగ్లీష్లో అయితే బ్లూ అనే మాటను ఉపయోగించాడు. అలాంటి రాళ్ళు పరిచిన స్థలం అన్నమాట అది, చలువరాతి నేలది. ఆ చలువరాతి నేల మీదంట వెండి బంగారుమయమైన జలతారులు గల పరుపులను అక్కడ ఏర్పాటు చేశాడు. ఏ పరుపులంట? వెండి బంగారమయమైనటువంటి జలతారులు కలిగినటువంటి పరుపులు ఏర్పాటు చేశాడు. అక్కడ పరుపులు ఏర్పాటు చేశాడు. ఈ పరుపులు బంగారముగా, అలాగే వెండిగా, తర్వాత జలతారులుగా, అంటే కదులుతున్నట్టుగా కనపడతాయి. నీళ్లు ఎలా కదులుతాయో, జలధారలు ఎలా ఉంటాయో అలాగూ కదులుతున్నట్టుగా, ఏమండి, అలాంటి విచిత్రమైనటువంటి పరుపులను అక్కడ అతడు ఏర్పాటు చేశాడు. ఈ ఏర్పాట్లు చేసి కోటలో ఉన్న అల్పులను, ఘనులను, జనులందరినీ పిలిచి అతడు గొప్ప విందు చేశాడు. ఈ విందు 7 రోజులు చేశాడు. ఈ విందు ఎన్ని రోజులు చేశాడు? 7 రోజులు ఈ విందు చేశాడు. దాని ఏర్పాట్లన్నీ కూడా ఇలా ఉన్నాయిగా, ఏమండి. ఆ హాల్ డెకరేషన్ అంతా కూడా, దాని సిద్ధపాటు అంతా కూడా ఆ ఆవరణాన్ని కటన్స్తో, తర్వాత రాళ్లతో, తర్వాత పరుపులతో అంతా కూడా చక్కగా దాన్ని డెకరేట్ చేశాడు. ఆ డెకరేట్ చేసిన తర్వాత వారికి ఏర్పాటు చేసినటువంటి విందును గూర్చి మనం చూస్తే అక్కడ బంగారు పాత్రలు కూడా సిద్ధపరిచాడంట. ఏం సిద్ధపరిచాడు? 7వ వచనంలో చూస్తాము. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలలో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. అది ఇక్కడ ద్రాక్షారసం విందు. ఇది ఏ విందు? ద్రాక్షారసం విందు. ఇది ఈ ద్రాక్షారసం విందు ఎందులో త్రాగారు అని అంటే బంగారపు పాత్రలు అంట. ఏ పాత్రలు అవి? బంగారు పాత్రలలో వీరు పానము చేశారు అని చూస్తాం. బంగారు పాత్రలో పానం చేయటం అంటే ఎంత ఘనమైంది, ఎంత విలువైంది, ఎంత ఘనంగా ఉంటుంది ఆ బంగారు పాత్రలో పానం చేయటం అంటే. ఇది రాజులకు తగినటువంటి ఏర్పాట్లు ఇవి. ఇది రాజు యొక్క సంస్కారానికి, రాజు యొక్క ఆధిపత్యానికి, రాజు యొక్క గొప్పతనానికి ఇవి సూచనగా కనబడుతుంది. బంగారు పాత్రలో పానం చేసేటట్లుగా చేశాడు. పిలిస్తేనేమో అల్పుల్నే,
అల్పులు కూడా బంగారు పాత్రలో ద్రాక్ష రసం తాగటం అంటే ఇక అల్పులకి ఎలా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పరే, ఎంత ఘనంగా ఉంటుంది అండి. అలాంటి పాత్రలో వారు ద్రాక్ష రసం పానం చేశారు. ఇది ద్రాక్ష రసపు విందు. 7 రోజులు ఎవరిని బలవంతం చేయొద్దు. వాళ్ళు ఎంత మట్టుకు త్రాగగలుగుతారో, ఎంత కోరతారో, కోరినంతగా వాళ్ళకి ద్రాక్షారసం ఇవ్వాలి. వారిని బలవంతంగా తాగమని మాత్రం చెప్పొద్దు అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఇక 7 రోజులు ద్రాక్షారసం త్రాగటం అంటే ఎట్లా ఉంటుంది? ఇంకా 7 రోజులు ద్రాక్షారసం త్రాగటం అంటే, ఈ ద్రాక్షారసం అంటే మనకి మా జ్యూస్ షాపులో దొరికే ద్రాక్షారసం కాదు, జ్యూస్ కాదు అది. అదైనా ఇది వైన్, ఇది అదైనా ఈ ద్రాక్షారసాన్ని 7 రోజులు త్రాగారు. ఇక అచ్చంగా ద్రాక్షారసం విందే ఇది. ఇలాగూ 7 రోజులు అహశ్వరోషు ఈ విందు చేస్తే, ఈ విందుకు ఏర్పాట్లన్నీ కూడా ఇలాగూ చేస్తే, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ చూస్తారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, డెకరేషన్ ఎలా ఉంది, ఏమండి విందు ఎలా ఉంది, ఏమేం పాత్రలు పెట్టారు, ఏం ప్లేట్లు పెట్టారు, ఏమండి ఇవన్నీ కూడా చూస్తారు. అరేనా ప్రతి చిన్నదాన్ని కూడా పట్టుకుంటారు అందరూ. ఏదో ఒకటి పెట్టేళ్ళే తిని మెలకుండా వెళ్దాం అనుకోరు, ఏమండి ప్రతి చిన్నదాన్ని పట్టుకుంటారు. పట్టుకొని ఏంటి ఈ ప్లేట్లు ఎట్లాంటివి పెట్టారు అని అంటారు, గ్లాసులు ఏది ఎలాంటివి ఇచ్చారు అని అంటారు, ఏమండి ఐటములు ఎన్నున్నా చివరికి అది లేదే అంటారు. ఏదో ఒకటి తక్కువగా కనపడింది, ఎన్నో పేర్లు పెడతారు. అందుకే ఏర్పాట్లు బాగా చేయాలి. దానికోసం ఏర్పాట్ల కోసమే ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏమండి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ ఏర్పాట్లు, ఈ డెకరేషన్లు ఇవన్నీ సిద్ధపరచడానికి ఏమండి ఎంతో ఖర్చు పెడుతున్నారు. కనుక రాజు కదా, రాజుకు తగినట్లుగా ఆయన కూడా ఏర్పాట్లన్నీ చేశాడు. చేసి ఇక ద్రాక్షరస్సు వాళ్ళు ఎంతగా త్రాగుతారో అంతగా త్రాగాలి అని చెప్పి వాళ్ళకి తన దాసులకు చెప్పి వాళ్ళకి ఇవ్వమన్నాడు. కనుక 7 రోజుల ఈ విందులో ఇక్కడ ఈ ఆవరణంలో, తోట యొక్క ఆవరణంలో ఇతడు విందు ఏర్పాటు చేస్తే, అదే సమయంలో తన భార్య అయినటువంటి వస్తీ కూడా స్త్రీలకు విందు ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఇక్కడ రాజు విందు ఏర్పాటు చేశాడు, అక్కడేమో రాణి విందు ఏర్పాటు చేసింది. ఇది సహజమే, రాజులకి రాణులకి ఇది సహజమే. ఆయన ఏర్పాటు చేసేది ఆయన ఏర్పాటు చేస్తూ ఉంటాడు, ఈమె ఏర్పాటు చేసేది ఈమె ఏర్పాటు చేస్తాడు. రాజులకి రాణులకి ఇది తగినటువంటి విధానమే. అయితే అదే సమయంలో వస్తీ కూడా ఏర్పాటు చేసింది, విందు ఏర్పాటు చేసింది. అయితే ఈ విందులో వారు ఎంతగానో మరి ఆ ద్రాక్షారసము పానము చేసినట్లుగా మనం చూస్తాం. 8వ వచనం చదివితే, 8వ వచనం చదవండి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరును బలవంతము చేయలేదు, ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పనివారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. చాలు అని, ఇక ఎవరికి తగినట్టుగా వారికి పెట్టండి. వారికి అధికముగా పోసారంటాడు. 7వ వచనం చివరిలో ఏమంటాడు? రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోశారు అన్నాడు. ఇది ద్రాక్షారసం పానం చేయటం. ఏం చేస్తున్నారు? ద్రాక్షారసం పానం చేయటం. అయితే ద్రాక్షారసాన్ని గూర్చి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అనే విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తే, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనాన్ని. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. లెముయేలు, అది రాజులకు తగదు. మద్యపానాశక్తి అధికారులకు తగదు. చాలు. ఇక్కడ లెముయేలు తల్లి
లెమూయేలుకి చెప్తుంది, లెమూయేలు, రాజులకు ద్రాక్షారసం త్రాగటం తగదు, అధికారులకు ఆ ద్రాక్షారసం త్రాగటం అనేది తగదు అని చెప్తా ఉంది. రాజులు ద్రాక్షారసం త్రాగకూడదు, అధికారులు అధిపతులు ద్రాక్షారసం త్రాగకూడదు. మనం చూస్తాం 10వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నాడంట. చాలు, ద్రాక్షారసము త్రాగాడు. అయితే ఇది రాజులకు తగదు, ద్రాక్షారసము త్రాగటం అనేది రాజులకు తగదు. అలాగూ ద్రాక్షారసముతో పొద్దుపుచ్చేవారు ఉంటారు, ద్రాక్షారసం పానము చేసే అధికారులు ఉంటారు, ద్రాక్షారసం పానము చేసే రాజులు ఉంటారు, ద్రాక్షారసం పానము చేసే నాయకులు ఉంటారు. కానీ ఈ అధిపతులకు, నాయకులకు, రాజులకు ద్రాక్షారసం పానము తగదు అని చెప్తా ఉన్నాడు. ప్రసంగి రాస్తాడు, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. దేశమా, నీ రాజు గొప్ప ఇంటివాడై ఉండియు నీ అధిపతులు మత్తులగుట కాక బలమునొందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండువారై ఉండాలి. అంటే దేశము యొక్క నాయకులు, దేశమును ఏలుబడి చేసేటువంటి రాజులు, అధిపతులు ఎలా ఉండాలో ఇక్కడ ప్రసంగి చెప్తున్నాడు. దేశమా అని పిలుస్తాడు. దేశమా అంటే, దేశం అంటే జనులనే పిలుస్తున్నాడు, జనము చెప్తున్నాడు అండి. దేశం అంటే ప్రజలే, ప్రజలతో చెప్తున్నాడు. దేశమా, నీ రాజు ఎలా ఉండాలంట? గొప్ప ఇంటి వాడై ఉండాలి. నీ రాజు నిన్ను ఏలేవాడు, నిన్ను పరిపాలించేవాడు, నీ మీద నాయకుడిగా ఉండేవాడు, రాజ్యం యొక్క క్షేమాన్ని చూచేవాడు, రాజ్యంలో ఉన్న ప్రజలకు మేలు చేసేవాడు ఎలా ఉండాలంటే గొప్ప ఇంటి వాడై ఉండాలి. ఎవరిని పెడితే వాళ్ళని రాజుగా చేయకూడదు, ఎవరిని పెడితే వాళ్ళని మంత్రిగా చేయకూడదు. ఎవడో ఒకళ్ళు అని చెప్పి తీసుకొచ్చి నిలబెట్టారనుకోండి, పరిస్థితులు అన్నీ తారుమారైపోతాయి. దానికి తగిన యోగ్యత కావాలి, తగిన అనుభవం ఉండాలి. నిన్ను ఏలేవాడు గొప్ప ఇంటి వాడై ఉండాలి. అదైనా స్తోత్రం. ఎవరిని పెడితే వాళ్ళు తీసుకొచ్చి నిలబెట్టారనుకోండి, ఇక అంతే, యేసు రక్తమే. స్తోత్రం, హల్లెలూయా. అది చెప్పుకోవటానికి తప్ప ఏలుబడికి ఏమాత్రం కూడా పనికి రాదు అనే విషయాన్ని గమనించండి. ఎవరిని పెడితే వాళ్ళని తీసుకొచ్చి నేను ముఖ్యమంత్రిని చేసా, నేను ఎమ్మెల్యేని చేసా, నేను వార్డు మెంబర్గా చేసా, కౌన్సిలర్గా చేసా అని అంటే కుదరదు. నాయకుడు అనేవాడు, ఏలుబడి చేసేవాడు గొప్ప ఇంటి వాడై ఉండాలి. ఎవరు పెడితే వాళ్ళు నేను కూడా వచ్చి ఏలుబడి చేస్తా అంటే కుదరదు. అదైనా నేను కూడా వచ్చి ఏలుబడి చేస్తానంటే కుదరదు. దానికి తగిన యోగ్యత ఉండాలి, గొప్ప ఇంటివాడై ఉండాలి. ఆ గొప్ప ఇంటివాడు ఏలుబడి చేస్తాడు. తర్వాత అంటాడు, నీ మంత్రులు, నీ అధిపతులు, అది మత్తులగుటకు కాదు, మత్తులగుట కాదు, బలమునొందుట కావాలి. వాళ్ళు త్రాగి రాత్రంతా దాగి పొద్దున్నే ప్రజలకి ఏం చేస్తారు? యేసు రక్తమే. స్తోత్రం. అదేనా ఈ అధిపతులు, ఈ మంత్రులు ఏమండి చేసేటువంటి పనులు ఏంటి? వాళ్ళు త్రాగుబోతులుగా ఉండొద్దు, వాళ్ళు మత్తులైపోవద్దు. రాత్రంతా తాగి పొద్దున్నే ప్రజలకి ఏం మేలు చేస్తారు? ఆ మత్తు దిగేసరికి మధ్యాహ్నమో లేకపోతే సాయంత్రం 4 అయ్యిద్ది. యేసు రక్తమే. ఈ లోపల ప్రజలను ఏం పట్టించుకుంటారు? కనుక నీ అధిపతులు మత్తులుగా ఉండకూడదు. తర్వాత అన్నాడు ఏంటంట? బలమునొందుటకై అనుకూల సమయమున భోజనానికి కూర్చోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు కూర్చోకూడదు భోజనానికి. అదైనా
పొద్దున్నే లేవగానే ఆ ప్రసంగి గ్రంథంలో చదువుతుండే అసలు పొద్దు పొడవక మునిపే భోజనాన్ని కూర్చుంటారంట కొంతమంది. యేసు రక్తమే స్తోత్రం. ఏమండి అసలు అసలు ఇక తెల్లారక మునిపే భోజనాన్ని కూర్చుంటాడంట. అలాంటి వాడు నిన్ను ఏలుబడి ఎలా చేస్తాడు? భోజనానికి అనుకూల సమయంలో కూర్చోవాలి. బలము నొందటానికి భోజనానికి అనుకూలమైన సమయంలో కూర్చోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేసేవాడు నిన్ను ఏలుబడి చెయ్యలేడు అని చెప్తాడు ప్రసంగి. కనుక మత్తులుగా ఉండొద్దు. ఎప్పుడు పడితే అప్పుడు భోజనానికి కూర్చోదు. అనుకూలమైన సమయములో భోజనానికి కూర్చోవాలి. దావీదుని గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు జనులందరితో కలిసి బస చేయడు. అతడు ఏ గుహలోనో ఏ స్థలములోనో దాగి ఉంటాడు అని దావీదుని గురించి రాయబడింది. కనుక ఎప్పుడు పడితే అప్పుడు భోజనానికి కూర్చోవటం, లేకపోతే ఏలుబడి చేయవలసినటువంటి వారు మత్తులై ఉండటం వారికి తగదు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఏమిటి కారణం అంటే, సామెతల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం చదవండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనాన్ని. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును అంటాడు. ద్రాక్షారసం ఏం చేస్తంట? వెక్కిరింతల పాలు చేస్తుంది. తాగేది కొంచెమైనా ఎగతాళికి మాత్రం ఏమండి ఎక్కువ అయిపోతుంది. ఎక్కువ ఎగతాళి. తాగేవా తాగొచ్చావా? యేసు రక్తమే స్తోత్రం. వీళ్ళు కూడా తాగుతున్నాడు, వీళ్ళు కూడా తాగుతున్నారు అని ఇక వెక్కిరింతల పాలైపోతుంది. ద్రాక్షారసం త్రాగటం అది వెక్కిరింతల పాలు చేస్తుంది అని చెప్తాడు. అది వెక్కిరింతల పాలు చేస్తుంది. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం అంటాడు. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో అది జబ్బు పడతారు. ద్రాక్షారసం త్రాగితే ఏమవుతారు? అది మత్తిలిపోతారు. ద్రాక్షారసం బలం అది. దాని చేత మత్తిల్లి ఏమవుతారంట? జబ్బు పడతారని. ద్రాక్షారసం తాగితే జబ్బు వస్తుంది, లివర్ పాడైపోతుంది. అదేనా? కనుక ద్రాక్షారసముతో నువ్వు పొద్దుపుచ్చొద్దు అని అంటాడు. ద్రాక్షారసము పానము చేయటం తగదు అని చెప్తా ఉంది. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ఆ ద్రాక్షారసము అనేది అల్లరి పాలు చేస్తుంది అని చెప్పాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి.